శ్రీమన్మహాభారతము 668వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 80వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిపించాడు. వచ్చినటువంటి ఆ విదురుడిని, దీర్ఘదర్శి అయినటువంటి ఆ విదురుడిని ధృతరాష్ట్రుడు జంకుతూ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ విదురా, ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, ధౌమ్యుడు వీరంతా అరణ్యవాసము కోసము బయలుదేరుతూ ఉన్నప్పుడు వారి వారి చేష్టలు ఎట్లా ఉన్నాయి, వారి ప్రవర్తనలు ఎట్లా ఉన్నాయో నాకు వివరంగా చెప్పవా అని అడగగానే విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ రాజా, కౌంతేయుడైనటువంటి ధర్మరాజు వస్త్రేణ సంవృత్య ముఖం కుంతీపుత్రో యుధిష్ఠిరః. ధర్మరాజు ముఖాన్ని వస్త్రముతో కప్పుకున్నాడు ఆయన అరణ్యవాసానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు. ఇక భీమసేనుడేమో తన విశాలమైనటువంటి బాహువులను చూస్తూ నడుస్తూ ఉన్నాడు. అర్జునుడు ఇసుక చల్లుతూ ధర్మరాజును అనుసరించాడు. ఇక సహదేవుడు తన ముఖం మీద మట్టి పూసుకొని వెళ్ళాడు. ఇక నకులుడేమో ఒళ్ళంతా దుమ్ము పూసుకుంటూ చాలా బాధపడుతూ ధర్మరాజును అనుసరించాడు. ఇక విశాల నేత్ర అయినటువంటి సుందరి అయినటువంటి ద్రౌపదీదేవి ముఖాన్ని జుట్టుతో కప్పుకొని విలపిస్తూ ధర్మరాజును అనుసరించింది. ఇక ధౌమ్యుడేమో ధౌమ్యో రౌద్రాణి సామాని యామ్యాని చ విశాంపతే గాయన్ గచ్చతి మార్గేషు కుశాన్ ఆదాయ పాణినా. ధౌమ్యుడేమో దర్భలను చేతిలో పట్టుకొని రుద్రునికి యమునికి సంబంధించినటువంటి సామవేద మంత్రములను గానము చేస్తూ నడుస్తూ ఉన్నాడు అని విదురుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు మళ్ళీ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ విదురా, పాండవులు రకరకాల భంగిమలతో వెళ్ళారు అని కదా నువ్వు చెప్తూ ఉన్నావు. వారి చేష్టలలోని, వారు ఆ రకముగా చేస్తూ వెళ్ళటములోని ఆంతర్యమేమిటో నాకు వివరముగా చెప్పవా అని అడగగానే మళ్ళీ విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ రాజా, నీ కుమారులు మోసము చేసి రాజ్యాన్ని సంపదను అపహరించినా సరే ధీమంతుడైనటువంటి ధర్మరాజు యొక్క బుద్ధి ధర్మాన్ని అతిక్రమించటం లేదు. ఆయన ఎప్పుడైనా సరే దయ కలిగినటువంటి వాడే. అటువంటి వాడు నీ కొడుకుల మోసముతో రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ కోపముతో కళ్ళు విప్పటము లేదు రాజా, ధర్మరాజు కళ్ళు విప్పటము లేదు. భయంకరమైనటువంటి నా చూపుతో నిరపరాధులైనటువంటి ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు మండిపోకూడదు. నాహం జనం నిర్దహేయం దృష్ట్వా ఘోరేణ చక్షుషా. అందుకనే ఆ ధర్మరాజు తన చూపు, తన భయంకరమైనటువంటి చూపు, కోపముతో మండిపోతూ ఉన్నటువంటి తన చూపు ప్రజల మీద పడితే ప్రజలు కూడా
మండిపోతారని, ప్రజలను రక్షించుకోవటము కోసమని, తన చూపు వారి మీద పడకుండా ఉండటము కోసమని తన ముఖాన్ని వస్త్రముతో కప్పుకొని బయలుదేరాడు అంటూ విదురుడు ఆ పాండవుల యొక్క చేష్టలలోని ఆంతర్యాన్ని ధృతరాష్ట్ర మహారాజుకు చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.